దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాల పరిశుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. చాలా మంచిది. నేరుగా మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనిస్తాం. గమనించదాం. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపిద్దవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదను నా సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మంచిది. తలలోచుండి కళ్ళు మూసుకోండి. దేవుడి యొక్క వాక్య విషయంలో ఆయన ఆత్మ సహాయమై మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, చదవబడిన లేఖనములలో ఉండి మీరు మాతో మాట్లాడమని, ప్రభువా మాతో మాట్లాడువాడు లేకపోతే, మాకు బోధించేవారు లేకపోతే, నీ వాక్యమే మాకు గనక కరువైతే మా జీవితములు ఏమవునో, మేము మార్చుకోలేనటువంటి పాపములో పడిపోదుము కదా. కనుక దయచేసి నీవు మాతో మాట్లాడమని ఈ సందర్భంలో ప్రభువా మా అందరికీ కూడా కావలసిన ఆత్మీయమైన ఆహారాలు అనుగ్రహించమని, నీ శక్తి చేత, నీ మహిమ చేత, నీ బలం చేత మాలో ఉన్న ప్రతి దోషమును కూడా తీసివేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించమని, సమస్త విషయాల్లో కృప చూపి నీ నామ ఘనతార్థమై మా అందరిని కూడా దర్శించమని, నీ ఆత్మ సంచారం ఈ స్థలంలో జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం. చదవబడిన లేఖనాన్ని కాసేపు పరిశీలనగా ముందుకు సాగిపోదాం. దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తే, దేవుడేమో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు విశ్రాంతి కలగజేతును అని దేవుడు నేరుగా మోషేతో మాత్రమే సంభాషిస్తున్నటువంటి సంభాషణ. కానీ మోషే నా పైన నీకు కటాక్షం ఉన్న ఎడల, నీ సన్నిధి నాకు తోడుగా రానిచ్చుచున్న ఎడల అంటూ నాతో అంటూ మమ్ము అని కలిపేస్తా ఉన్నాడు ఆయన. ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఒక ప్రవక్త యొక్క ప్రవర్తన మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ. ఇజ్రాయేలీల యొక్క తప్పిదాలను బట్టి అదే అధ్యాయంలో పైన అంటాడు 3-4 వచనాల్లో, వీరు లోబడకుండా ఉంటున్నటువంటి వీరి లోబడని తత్వాన్ని బట్టి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. పాత నిబంధనలో దృష్టాంతాలుగా ఏది పెట్టబడ్డదో నేటికి కూడా అదే జరుగుతుంది. వారిని బట్టి ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నారో మనలను బట్టి కూడా అవే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన.
ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిర్ణయాలలో, ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టే పౌలు గారు కూడా ఇదే విషయాన్ని ఇదే సూత్రంతో రాస్తూ ఉంటారని అంటారు, వారు సనిగి సంహారపు దూతకు అప్పచెప్పబడి ఉన్నారు గనుక మీరు సనగకుండుడి. మనం అలాగూ ఉండాలనే, వారిలా కాకుండా వేరుగా ఉండాలనే అవి మనకు దృష్టాంతాలుగా మాదిరిగా పెట్టబడ్డాయి. అవి చూసి మనం నేర్చుకోవాలనే. కానీ ఇజ్రాయేలుల ప్రజలు చేసిన తప్పిదాలు అంత ఇంత కాదు. వారు చేసిన ప్రతి పాపం కావచ్చు, అన్ని చోట్ల దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేసిన ప్రతి సందర్భాన్ని బట్టి దేవుడు సహించి మధ్యలోనే అనేక మార్లు వారిని చంపేద్దామని, వదిలేద్దామని నిర్ణయించుకున్నారు. ఆయన వారిని చంపాలని, వదిలేయాలని, తృణీకరించాలని ప్రయత్నించిన ప్రతిసారి తన యొక్క సేవకుడు మోషే అడ్డుగా వచ్చాడు. అయ్యో ప్రభువా, నీవు వీరిని ఇక్కడే హతం చేస్తే, ఇదిగో వీరిని అరణ్యంలో చంపడానికే అక్కడి నుంచి వీరి యొక్క దేవుడు వీరిని తోడుకొని వచ్చి ఉన్నాడా అని అంటారు. నాయన, దయచేసి నీవు కొంచెం సహనం కనపరిచి వీరిని క్షమించు. వీరికి నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ దేశం వరకు కూడా వీరు నడిపించు. ఎందుకంటే ఈ ప్రజల యొక్క మేలులను బట్టియే దేవుడి నామ ఘనత ఆధారపడి ఉంది. కాబట్టి దేవుడు నా బాహుబలమును ప్రజలందరికీ కనపరచడం కోసం మీ మధ్యలో నా గొప్ప కార్యాలు చేస్తానన్నాడు ఆయన. మన యొక్క అభివృద్ధి దేవుడి నామానికి ఘనత. మనం ఎంతగా అభివృద్ధి చెందకుండా ఉంటామో, ఎంతగా పాడైపోతూ ఉంటామో, ఎంతగా వర్ధిల్లలేకపోవచ్చున్నామో ప్రజలందరూ చూసి వీరు యేసు ప్రభువుని నమ్మాక ఇలాగ అయ్యారంటారు. వీరు దేవుని నమ్ముట వలననే ఇదిగో ఇలాగూ పడిపోయారో లేదా ఎదిగారో అన్న మాటలు చెప్పుకోగలిగేవి అక్కడే. మోషే కూడా అదే మాటలు మాట్లాడుతూ, నీ నామానికి అపకీర్తి వచ్చును కదా ప్రభువా, వీరిని క్షమించండి మీరు అని మరల దేవుడి యొక్క కృపను, కటాక్షమును ఆ ప్రజలపైన వచ్చినట్లుగా చేశారు ఆయన. మనం ఇదివరకు చూసిన అదే వర్తమానాన్ని ముందుకు సాగిపోతా ఉన్నాము. అన్ని వేళల్లో దేవుడితో మరియు వాక్యంతో నడుచుట, వెళ్ళుట ఎలా అన్న విషయాన్ని మనము పరిశీలనగా చూస్తూ ఉన్నాం. దానిలో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి ఆ కొటేషన్ మొట్టమొదటిగా చూసి మనం ముందుకు సాగిపోదాం. 62-1230M 62-1230M దానిలో 82వ పేర చూద్దాం. ఒబీడియన్స్ అంటే విధేయత, ప్రామిస్ వాగ్దానము, షరతులలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే, మొదటిది తెలుగులో రాస్తాను, విధేయత, వాగ్దానము, షరతులలో. అంతేనా? ఈ మూడింటి గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, దేవుడి యొక్క వాక్యముతో కానీ, దేవుడితో కానీ ఎల్లవేళలా, ఆల్వేస్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు అక్కడ ప్రవక్త. ఎల్లవేళలా నువ్వు దేవుడితో నడుస్తూనే ఉండాలి అని ఆశపడితే అన్నమాట. జాగ్రత్తగా వినాల. ఈ మూడు ఖచ్చితంగా ఉండి తీరాల. ఆల్వేస్ గోస్ విత్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. అంటే దేవుడితో కలిసి నడవాలి అంటే ఈ మూడు అవసరం. అయ్యా, బైబిల్లో ప్రారంభ దినాల్లో మీరు చూస్తే ఒక ఆయన దేవుడితో చక్కగా నడిచాడు. ఆయన ఎంత చక్కగా నడిచాడంటే నడుస్తూ 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 వెళ్ళిపోయాడు దేవుడితో పాటే. ఎత్తబడినటువంటి హానోకును గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. జాగ్రత్తగా వినాల. హానోకును గురించి మనం కనుగొనే ప్రయత్నం చేస్తే ఆయనకు దేవుడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎక్కువగా తెలుసుకోవడానికి రాయబడిన వాక్యంలో ఏమీ లేదు.
కానీ తర్వాత దినాల్లో దేవుడితో పాటు కలిసి నడుచుటలో, మనిషిని యొక్క నడకలో దేవుడు కూడా వచ్చి జతపరచబడి ఆయన సన్నిధిని కలిసి పోనివ్వడంలో ఏ నియమాలు, షరతులు ఆయన చూపించి ఉన్నాడో చూస్తే హానోకు దేన్ని బట్టి నడిచాడో అర్థమవుతూ ఉంటుంది. హానోకు దేవుడితో పాటు కలిసి నడుస్తూ దేవుడును హానోకును కలిసి చేసినటువంటి ఆ ప్రయాణానికి ఈ మూడే కారణం. మీరు వింటున్నారా? అయ్యా, హానోక్ ఏం తెలుసయ్యా? హానోకు ఉన్నటువంటి సమయంలో బోధేమీ లేదే, గ్రంథమేమీ లేదే, ఆయనకంటూ బోధించిన వారు ఎవరు లేరే. ఆయన దేన్ని బట్టి ఆయన ఏ షరతుల్లో ఉండాలి, ఏ వాగ్దానాన్ని బట్టి నడవాలి, దేనికి లోబడి ఉండాలి? కానీ మనకు ఇంత మట్టుకి ఆలోచిస్తే గనక ఏది దొరకదు. కానీ హానోకు సమయంలో కూడా ఒక అద్భుతమైన బోధ ఉంది. పిరమిడ్లో ఉన్న బోధ అదే. ఆయన ప్రకృతే నా మొదటి బైబిల్ అని చెప్పిన ప్రవక్త యొక్క మాట హానోకు చదవగలిగాడు. అందుకే పిరమిడ్లో, మన పిరమిడ్ గురించి ఇంకా ప్రత్యేకంగా వర్తమానం చెప్దాం అనుకున్నాం, ఇంకా సాగల. దేవుడి చేతి మీద ముందుకెళ్దాం. దానిలో రాజు యొక్క గది, రాణి యొక్క గది, కింద హెల్, దాని నుంచి ఒక ప్రత్యేకమైన మార్గం గుండా చూస్తే ఒరియాన్ అనేటువంటి ఒక నక్షత్రం కనబడ్డము. ఆ పిరమిడ్లో అతను చేసిన నిర్మాణం అంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుడి ప్రణాళికను తెలుసుకున్న వాడే ఆ నిర్మాణం చేయగలుగుతాడు. అంటే అప్పటికే తనకు రాజు అంటూ ఒకడు ఉన్నాడనియు, రాణి ఉన్నదనియు, నరకం ఉన్నదనియు, తలరాయి ఉన్నదనియు, ఇది ఇంకా రాలేదనియు ఆ బోధంతా తెలుసుకున్నాడు హానోకు. అందుకే దేవుడితో పాటు ఆల్వేస్ గోస్ విత్ గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవుడితో, వాక్యముతో కలిసి వెళ్ళుట, నడుచుట అనేది జరగాలంటే ఈ మూడు ఉండాలి. ఈ మూడింటికి అద్భుతంగా లోబడిన వాడు గనకే హానోకు ఎత్తబడ్డాడు. ఎందుకంటే దేవుడితో పాటు కలిసి నడవడం అనేది ఈ మూడు లేకుండా సాధ్యం కాదు. ఈ మూడు లేకుండా సాధ్యం కాదు. ఆల్వేస్, ఎల్లవేళలా, అన్ని చోట్ల కూడా ఈ మూడు ఉండి తీరాల్సిందే. ఆమేన్. అందుకే మనం ఇదివరకు చూసినట్టుగా ఒక 5-10 నిమిషాలు తొందరగా వేగవంతంగా ఇదివరకు చెప్పుకున్నదాన్ని మనం రీక్యాప్ చేద్దాం. పాత నిబంధనలో కూడా 3 ప్రధానమైన విషయాలు మాట్లాడని మనం గమనించాం కదా. మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించాం. చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట కదా. తర్వాత ఇంకొంచెం ముందు చదువు. కలిగి ఉండటయు, ఇంతే కదా యెహోవాని అడుగుచున్నది. ఈ 3 ఎలాంటివి అంటే ఉత్తమమైనవి, ప్రధానమైనవి అంటాడైనా. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిలో కూడా ఈ 3 కేటగిరీల కింద తీసుకురావచ్చు. అయ్యా, ఈ 3 కేటగిరీల కింద తీసుకురావచ్చు ప్రతిదాన్ని. ఎవ్రీ కమాండ్మెంట్, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ, అయ్యా, అవి కట్టడలు, సూచనలు, అది వేలల్లో ఉన్న, పదుల్లో ఉన్న, ఏదైనా సరే ఈ 3 కేటగిరీలోకి తీసుకురావచ్చు. అందుకోసం ఆయన అంటాడు పాత నిబంధనలు మాట్లాడుతూ, అసలు నేను దేవుడు అడిగింది ఏంటయ్యా? 10 ఆజ్ఞలు అని అన్నాడా? అనలే. పోనీ మోషే ద్వారా పెట్టబడినటువంటి, ఇర్మియా కాలంలోకి వచ్చేసరికి మార్పు చెందినటువంటి అనేకమైన కట్టడలు, సూచనల గురించి అడిగాడా? కాదు. ఆయన అడిగిందల్లా ఈ 3 అడుగుతున్నాను అన్నాడు. ఏంటిది? ఒబీడియన్స్, విధేయత. నాకు లోబడు, నేను చెప్పిన దానికి లోబడుతూ ఉండు చాలు. 2 వాగ్దానం కలిగి ఉండు చాలు. 3 దీన మనస్సు కలిగి ముందుకు సాగిపోవడమే, అంటే షరతుల్లో నివసించిపోవడమే.
ఇదే కదా, ఈ మూడే కదా నేను అడిగింది. న్యాయంగా నడుచుకో, ఎప్పుడు కూడా కనికరాన్ని ప్రేమించు. నువ్వు ఎదుటివాడి పట్ల, నీ జంతువుల పట్ల, నీ జీవితం అంతలో కూడా కనికరము చూపించడాన్ని ప్రేమించాలా. అన్ని విషయాల్లో కనికరమే కనపడాలా. నీకు ఎదుటివాడిని చంపేటువంటి అధికారము, చంపుటకు వాడిలో అలాంటి కారణము, యోగ్యత కనబడినా సరే నీవు వాడి పట్ల చూపించేదే కనికరం. మీరు వింటున్నారా? అలా కనికరాన్ని ఎల్లవేళలా ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో నడుచుట, ఈ మూడే కదండి నేను అడిగింది అన్నాడు ఆయన. ఇదే విషయాన్ని మరలా కొత్త నిబంధనలు ఎత్తుతారు ఆయన. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలో కూడా 10వ వంతు అంతా చెల్లించి, ధర్మశాస్త్రం అంతట్లో చాలా ప్రధానమైన విషయాలను అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన ఈ 3 మాటలు కాసేపు ఆపి పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ప్రస్తావించబడిన 3 విషయాలు చూడండి. ఒకటి న్యాయము, ఇది సరిగ్గానే ఉంది. రెండోది కనికరమును ప్రేమించుట, కనికరము, కరెక్టేనా? తర్వాత చూస్తే దీన మనస్సు కలిగి ప్రవర్తించుట మరియు విశ్వాసంగా మార్చబడ్డది. మీరు వింటున్నారా? కాలక్రమేణా అదే ఆజ్ఞ దాని నిజస్వరూపమును బయలుపరచుటలోనికి నెమ్మదిగా అది ఏమవుతుందంటే ఇవాల్వ్ అవుతూ ఉంది, అది మార్పు చెందుతూ వస్తూ ఉంది. ప్రజలు గ్రహించుట కొరకైనా న్యాయమును న్యాయంగానే ఉంచనిచ్చాడు, కనికరమును కనికరంగా ఉండనివాడు. కానీ దీన మనసు కలిగి ప్రవర్తించుట అనేటువంటి విషయానికి వచ్చేసరికి మాత్రము ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎందుకని అంటే విశ్వాసం అంటే నమ్ముట మాత్రమే కాదు, క్రియల రూపంలో ఉండుట. ఎస్ఆర్నో? విశ్వాసం అంటే అందుకే కదా మన తర్వాత దినాల్లో కొత్త నిబంధనలు చూస్తాము. ఒకడంటాడు నాకు విశ్వాసం ఉన్నదని కానీ క్రియలు లేవు, మరొకడు అంటాడు నా దగ్గర క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. ఇవి రెండో మృతమే. విశ్వాసం అంటే అది నమ్మికతో పాటు, అంటే విశ్వసించుటతో పాటు క్రియలు, ఈ రెండింటిని కలిపి తోడుకొని పోయేదే. ఆమేన్. ఒకసారి ఈ 3 జాగ్రత్తగా గమనించండి. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఈ 9 కనబడతా ఉన్నాయి. ఈ 9లో ఇవన్నిట్లోంచి మళ్ళీ 3 బయటకు తీసుకురావాలి. కరెక్టేనా? ఏంటిదంటే అది న్యాయము. ఈ పైన దాంట్లో దేనికి న్యాయం అనేది సూట్ అవుతుంది? ఆబ్వియస్లీ షరతే, అంతేనా? కరెక్టేనా? తర్వాత విధేయత, కరెక్టేనా? ఇంకోటి రెడ్ కలర్ ఇక్కడ స్కెచ్ ఉండదు, ఎవరు తీశారు? మంచిది, జాగ్రత్తగా గమనించండి. ఇక మిగిలిందల్లా కరెక్టేనా? ఎస్ ఆర్ నో? మీరు గమనిస్తే మనం దీంట్లో ఒక ప్రత్యేకమైన కేసును గమనించాం. శతాధిపతిని ఉదాహరణగా తీసుకున్నాం. శతాధిపతిని చూస్తున్నప్పుడు అక్కడ దేవుని దగ్గర మనం గమనించాం, దేవుని యొక్క ప్రవక్త అంటాడు, శతాధిపతి ఒకసారి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడితో సంభాషించటం మొదలుపెట్టిన తర్వాత వెంటనే అతనిలో మనం ఏం చూసాము? దీన మనస్సును చూసాము. ఎట్ ద సేమ్ టైం ఈయన చేయగలడు అన్న విశ్వాసాన్ని చూసాము. కరెక్టేనా? దేనిదాన్ని? దీన మనస్సుని, విశ్వాసాన్ని చూసాము. దానికి లోబడిన తన విధేయతను కూడా దేవుడు చూపిస్తున్నాడు అన్నాడు. ఆమేన్. అందుకే విధేయత, దీన మనస్సు, విశ్వాసము, న్యాయము షరతు అంటేనే దానికి కొన్ని చట్టాలు ఉంటాయి. షరతులు అంటేనే చట్టాలు. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇంతకు మించి దాటకూడదు, ఇంతకు మించి దాటాలి అన్న షరతులు కనబడుతూ ఉంటాయి కదా. దేవుడు ఎల్లవేళ ఈ 3 కోరుకుంటున్నాడు.
అయ్యా నా మాట జాగ్రత్తగా, పాత నిబంధన మీకాలో ఉన్నప్పుడు న్యాయము, కనికరం, ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో నడుచుట. మత్తయి సువార్తలో కొత్త నిబంధనకు వచ్చరికి దీన్నే న్యాయము, కనికరము, విశ్వాసంగా చెప్పబడింది. కానీ దీనినే దేవుడి యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహం గారు ఆయన ఇప్పుడు వచ్చేసరికి ఎల్లవేళలా ఆల్వేస్ దేవుడితో పాటు కలిసి మీరు నడవాలన్నా, దేవుడితో పాటు మీ నడక, మీ ప్రవర్తన, మీ భక్తి సరిగ్గా ఉండాలన్నా ఇదిగో ఈ మూడే కావాలి అని చెప్పుచు విధేయత, వాగ్దానము, షరతులు అన్నాడు ఆయన. ఎందుకు షరతులు అనాల్సి వచ్చిందంటే ఈ రోజున మనకు ధర్మశాస్త్ర చట్టం లేదు కాబట్టి. ఇప్పుడు ఈరోజు ధర్మశాస్త్ర చట్టం లేదు, షరతులే ఉన్నాయి. ఈ షరతులు ఎక్కడ కనబడతాయి? కొన్ని రాయబడి ఉన్నాయి, కొన్ని పలకబడి ఉన్నాయి, కొన్ని ప్రత్యక్షతల్లో ఉన్నాయి. షరతులు కొన్ని రాయబడిన షరతులు, కొన్ని పలకబడిన షరతులు, కొన్ని ప్రత్యక్షతలో షరతులు. మీరు వింటున్నారా? సరే, అసలు దేవుడు ఎల్లవేళలా ఈ మూడింటిని ఎందుకు ఏర్పాటు చేయవలసి వస్తుంది? వీటినే ప్రధానమని, ఇది మాత్రమే నేను ఆశించుచున్నానని, ఇది మీలోనే కనబడాలని ఎందుకు అన్నాడు అంటే జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రం అంతట్లో ప్రధానమైనవి మూడే అన్నాడు. అంటే ధర్మశాస్త్రం అందున్నటువంటి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలలో ఈ మూడే మిస్ అయిపోయాయి. జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రం అందున్నటువంటి ప్రజలలో ఈ మూడే మిస్ అయ్యాయి. వాళ్ళ యొక్క జీవితం అంతట్లో, ముఖ్యంగా వాళ్ళ అరణ్య ప్రయాణం అంతట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకు అరణ్య ప్రయాణం అంటున్నారు బ్రదర్ అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము మనలో చాలా మంది అరణ్య ప్రయాణంలోనే ఉన్నారు. కరెక్టేనా? ఐగుప్తు అయినటువంటి లోకాన్ని మనం వదిలేసాం, సంఘశాఖని వదిలేసాం, ఇంకా మన వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతున్నాం గనక ఇంకా మనం చాలా మంది ఎక్కడ ఉన్నారంటే అరణ్య ప్రయాణంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఆమేన్. ఈ అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేలు చేసిన తప్పిదాలను ఒకసారి గమనిస్తే, దేవుని సంతోష పెట్టలేని పరిస్థితులను గమనిస్తే, వాటిని కేటగిరీలుగా చూస్తే అర్థమవుతుంది పరిస్థితి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడైతే దేవుడికి విరోధంగా నడిచారో, ఎక్కడెక్కడైతే దేవుని సంతోష పెట్టలేకపోయినారో, ఎక్కడెక్కడైతే షరతులకు లోబడలేకపోయినారో, ఎక్కడ అవిశ్వాసాన్ని ప్రదర్శించారో, ఎక్కడ అవిధేయతను కనపరిచారో, వాటిని మనం ఈ అరణ్య ప్రయాణం అందు గమనించగలగాల. ఎందుకంటే దేవుడు నా సన్నిధిని మీతో కూడా రానివ్వను అని నిర్ణయం తీసుకుంది ఇజ్రాయేలీల యొక్క పరిస్థితిని బట్టే. మరి ఈరోజు నీతో నాతో రావాలని ఆశపడతా ఉన్నాం కదా, మనందరితో కూడా ఆయన సన్నిధి తోడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాము. ఆయన లేకుండా ఒక గడియ కూడా ఉండాలని ఆశపడతలే. ఎల్లవేళలా ఆయన మనతోనే ఉండాలి. ప్రతి సమయంలో ఆయన సన్నిధి నీకు నాకు తోడుగా వచ్చి ఉండాలని ఆశపడతా ఉన్నాం. ఆమేన్. దీన్ని ఇలాగ ఉంచండి. కింద కొంతసేపు ఇజ్రాయేల్ యొక్క ప్రవర్తనను గమనించుదాం. ఎక్కడైతే లోబడలేదో, ఎక్కడైతే నేను చెప్పే జాగ్రత్త గమనించండి. ఈ పై భాగాన్ని కాసేపు అలా ఉండనివ్వండి, మీకు తర్వాత కనెక్షన్ అర్థమవుద్ది. ఈ మీకా మరియు మత్తయి సువార్తలో మాట్లాడిన ప్రకారంగా ఎక్కడైతే న్యాయంగా నడుచుకోలేదో, ఎక్కడైతే కనికరం చూపించలేదో, ఎక్కడైతే దీన మనసు కలిగి నడవలేదో, లేదా ఎక్కడైతే న్యాయంగానూ కనికరంగానూ విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోయారో, ఎక్కడ విధేయులు ఉండలేకపోయారో ఆ పరిస్థితి గమనించుదాం. జాగ్రత్తగా గమనించండి. నాతో పాటు కొంచెం ప్రయాణం చేయండి, మీకు టోటల్గా మీకు చివరిలో మీకు చక్కగా అర్థమవుతుంది. మొట్టమొదటి ఇజ్రాయెల్ యొక్క అవిధేయత ప్రవర్తించబడినటువంటి, అవిశ్వాసంతో ఉన్నటువంటి, దీన మనస్సు లేనటువంటి కొన్ని పరిస్థితులు మనం గమనించుదాం. కొన్ని నేను చాలా ఉన్నాయి, దాంట్లో కొన్నిటిని మాత్రం మచ్చుకు తీసుకుంటాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి తీసుకొచ్చావా? ఈ మాట వాళ్ళు ఎక్కడ అంటున్నారు తెలుసా? ఎక్కడ అంటున్నారు? ఎర్ర సముద్రం దగ్గర. కరెక్టేనా? ఎందుకంటే ఈ మాట ఎవడనాలి? దేవుడు అంటే ఏంటో తెలియక, దేవుడి శక్తిని చూడక, సూచక క్రియలపై అనుభవం, జ్ఞానం లేక, దేవుడి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో సాక్షులుగా లేనోళ్ళు ఈ మాట అంటే పర్వాలా. కానీ ఈ మాట పలుకుతున్న ప్రజలు ఎవరో తెలుసా? దేవుడి ద్వారా ఒక ప్రవక్తను పంపబడి, ఆ ప్రవక్త సూచనల చేత, అంటే కర్ర విసిరినప్పుడు పాము అవ్వడం కావచ్చు,
తన హస్తం లోపల పెట్టి తీసినప్పుడు కుష్ఠొచ్చి మళ్ళీ పెట్టి తీయగానే పోవడం కావచ్చు, నీటిని నేలపైన కొడుతుంటే రక్తంగా మార్చబడడం కావచ్చు, ఇలాంటి గొప్ప సూచనలు కలిగి నిరూపించబడ్డ ఒక ప్రవక్తని కలిగి ఉండి 10 అద్భుతమైనటువంటి ఏ మానవుల మధ్యలో జరగనటువంటి గొప్ప తెగుళ్లను వీరి కోసము తమ శత్రువుల పైన పంపబడినటువంటి గొప్ప కార్యాలు చూసిన ప్రజలు, ఇంత గొప్ప అద్భుతాలు చూసిన ప్రజలు వెంటనే ఐగుప్తులో నుంచి ఎట్లా ఒక్కొక్కడు మామూలుగా రాలే, పక్కోడిది వాడిది వీడిది గొర్రెలు గోధుమలు మేకల్ని బంగారాల్ని వెండిల్ని ఏది దోచుకోవడం మోయడము సాధ్యమో అన్నీ దోచుకొని వచ్చేసారు వాళ్ళు. దోపుడు సొమ్ముగా తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర రాగానే సముద్రాన్ని చూడగానే ఫస్ట్ వీళ్ళలో అవిశ్వాసం వచ్చింది. వెనక్కి తిరిగి చూడగానే ఫరో సైన్యాన్ని చూసేసరికి ఇంకా భయంకర భయం కలిగింది. వింటున్నారు? ప్రయాణం అయితే బాగానే చేశారు, బయటకు రావడం బాగానే వచ్చారు, కానీ ఎదురుగా పెట్టబడినటువంటి సమస్యను చూడగానే అబ్బా వదిలి వచ్చిన దాంట్లోకి వెళ్తేనే బాగుండే, మోషేను చూసి అక్కడ సమాధులు లేవనుకున్నా ఇక్కడ దగ్గర తీసుకొచ్చాం. జాగ్రత్త వినండి, నేను మీకు ఇజ్రాయెల్ యొక్క తప్పిదాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గర వారి అవిశ్వాసం. ఏది గొప్ప సూచక క్రియ చూసిన తర్వాత, అద్భుతాలు చూసిన తర్వాత, దేవుడి మహోన్నతమైనటువంటి బోధ మోషే గుండా విన్న తర్వాత వారు అంటున్నారు, అంటే ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలాలు లేవా, భూమి దవ్వడానికి మనుషులు లేరా, ఇక్కడ దాకా తీసుకొచ్చావేంటి? వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఎప్పుడు ఆనందపడలే. కానీ దేవుడు నా సన్నిధి నీతో కూడా రానివ్వను అని మాట పలకడానికంటే ముందు దేవుడు ఈ యొక్క కార్యాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాడు. నా మాట జాగ్రత్తగా వినాలా. దేవుడు ఊరికే ఒక నిర్ణయాన్ని తీసుకోడయ్యా. దేవుడు ఊరికే ఒక వ్యక్తిని వదిలేద్దామని నా సన్నిధిని ఇదిగో నీతో కూడా రానివ్వనని ఊరికే చెప్పడు. ఆయన ఆ నిర్ణయం తీసుకోవాలంటే దేవుడు 1, 2, 3, 4, 5 మార్ల అవకాశాలు ఇస్తాడు. ఆయన దేవుడికి గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఇజ్రాయేలు యొక్క గత కాలంలో ప్రవర్తన, ప్రస్తుత ప్రవర్తన, భవిష్యత్తులో కూడా వీరు ఎలాగో ప్రవర్తించబోతున్నారో తెలుసు. కాబట్టి వాటన్నిటిని చూసి ఆయన అన్నాడు, నేను మీతో కూడా రావడానికి నాకు మనసు అవ్వడంలా, మోషే నువ్వు తీసుకెళ్ళు. వీరు లోబడం వెళ్ళని ప్రజలు, వీరు లోబడనిక 10 అద్భుతమైన కార్యాలు చూసిన తర్వాత ఇంకా విశ్వాసాల ఎంత గొప్పగా మనలను ఆ సంక్షేపం నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఎంత గొప్పగా మనల్ని విగ్రహారాధన నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఎంత గొప్పగా మరణాపాయ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయినను సరే అంటున్నారు ఈ రోజున దేవుళ్ళకి రాకపోవటే మేలేమో అన్న ప్రజలు కూడా ఉన్నారు. ఈ రోజున దేవుని నమ్మడానికంటే మునిపే మా జీవితాలు బాగున్నాయి అని పలికిన ప్రజలు ఉన్నారు. ఈ రోజున ఇప్పటికీ ఉన్నారు. మేము వదిలి వచ్చిన చోట మమ్మల్ని పాతి పెట్టడం ఒక స్థలం లేవరా, ఇక్కడికి వచ్చి ఈ సమస్యలు మేము ఎదుర్కోవాలి. దేవుడు దాన్ని చూశాడు, దాన్ని పరిగణలో పెట్టుకున్నాడు. ఆయన అంత ఈజీగా సునాయాసంగా దేవుడు దాన్ని మర్చిపోడు. దానికి తగిన మూల్యము చెల్లించబడిన తర్వాత ఆయన రక్తం ప్రోక్షించబడితేనే దాన్ని మరపల సముద్రంలో పడవేస్తాడు. కానీ అంత ఈజీగా దేన్ని అంటే మర్చిపోడు. ఇజ్రాయెల్ చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఇదే. ఎప్పుడు? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఐగుప్తులో నుంచి బయటకు రాగానే వారు చేసినటువంటి యెహోవాను సంతోష పెట్టనటువంటి పెద్ద తప్పిదంలో మొదటి తప్పిదం ఇది. గాడ్ వాజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. ఆయన సంతోషంగా లేడు. ఆయన తన ప్రజల్ని ఎలా ఉండాలని ఆశపడతాడో తెలుసా? ఎదురుగా ఎక్కలేని కొండలున్నా సరే పద ముందుకి అనేవారుగా ఉండాలని ఆశపడతాడు ఆయన. వారి బలాన్ని బట్టి వారు ఎక్కగలుగుతారని కాదు, కానీ నా దేవుడు మాకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసం వాళ్ళ ఉత్పత్తి అవ్వాలని ఆ కొండను పెడతాడు ఆయన. వ్యక్తిగతంగా సొంత శక్తిని బట్టి చూస్తే మనతో కాదది, కానీ నా కాళ్ళతో నేను ఎక్కలేమో కానీ నా తండ్రి శక్తితో ఇది సాధ్యమని నమ్మగలను ఆశపడతాను. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిజంగా ఆశించింది ఏందో తెలుసా? ఆ ప్రజలు అక్కడికి రాగానే వదిలేవు, కరెక్టే,
అక్కడున్న సమస్తాన్ని వదిలేసి మనం ముందుకు సాగాము. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సమస్యల దగ్గర ఆయన ఏం ఆశించాడు తెలుసు? మన దగ్గర ఆ ఎర్ర సముద్రం దగ్గర రాగానే ప్రజలు సముద్రాన్ని చూసి వెనక్కి తిరిగి చూసి ఫరో సైన్యాన్ని చూసి వారందరూ ఒక్కసారి మోకరించి, ప్రభువా, ఇజ్రాయేలులకు దేవుడు అనబడుచున్నవాడా, మా మధ్యలో ఇదివరకు కనపరిచిన గొప్ప సూచక క్రియల యొక్క కొనసాగింపుగా మరొక క్రియ చేయి ప్రభువా అని విశ్వాసంతో అడగాలని ఆశపడ్డాడు ఆయన. అంతే, జస్ట్ బై ఫెయిత్, విశ్వాసంతో ఒక్క మాట అడిగితే చాలు. అక్కడ ఆయనకు అడ్డుగా అనిపిస్తే కనుక ఎర్ర సముద్రాన్ని ఎల్లవేళ ఎండగొట్టడానికి ఇష్టపడతారు తన ప్రజల కోసం. కానీ అక్కడికి వచ్చి పెద్ద అద్భుతాలు. ఎలాంటి అద్భుతాలు అవి? నీళ్ళు రక్తంగా మారడం ఏంటి, పేర్లు రావడం ఏంటి, కప్పలు రావడం ఏంటి, గాఢాంధకార చీకటి ఏంటి, అంతో ఆశ్చర్యకరంగా పశువుల మందలలో కూడా తొలిచూలు చచ్చిపోవడం ఏంటి. చిట్ట చివరిదైనటువంటి సంహారపు దూత వచ్చి వీరున్నటువంటి ఆ గోషెన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళను వదిలి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలలో తొలిచూలుగా పుట్టిన ప్రతి ఒక్కరిని, ఎవరిని, చివరికి వేల మంది సైన్యము మోహరించబడినటువంటి రాజు గృహాల్లో ఉన్న కొడుకు చావడం ఏంటి. ఇన్ని క్రియలు చూసిన వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఇప్పుడు వాళ్ళు అనాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఎన్నో చూసాము, ఇది ఎంత జరుపు తండ్రి అని అడిగితే జరపడానికి ఇష్టంగా ఉన్నటువంటి దేవుడి దగ్గర వీరు విశ్వాసాన్ని ఉత్పత్తి చేయవలసి విశ్వాసాన్ని ఉత్పత్తి చేయలేకపోయారు. వారిలో గొప్ప క్రియ, అద్భుతమైన కార్యాలు ఈ రోజున కనపరచబడితే ఎలా ఉంటుందో తెలుసా? అది ఒకవేళ ఉదాహరణ చెప్తున్నా, అదే 10 అద్భుత కార్యాలు అట్లాంటివే సమరూపకంగా ఉండే క్రియలు కనుక తొర్లికొండలో కనబడితే ప్రపంచం అంతా తొర్లికొండపై కన్ను పెడుతుంది. అట్లాంటి క్రియలు అవి. అక్కడ దేవుడు ఏ స్థాయి విశ్వాసాన్ని ఉత్పత్తి, మీరు ఆలోచన చేయండి. అదే క్రియలు ఇక్కడ ఉత్పత్తి అయితే మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? మనం గాలిలోనే పుట్టిస్తాం అన్నిటిగా. అట్లా ఉంటుంది విశ్వాస స్థాయి ఉత్పత్తి. కానీ అక్కడ రాగానే ఫస్ట్ వచ్చారు, చూశారు, అమ్మా నీళ్ళు అడ్డం వచ్చాయి. సరేలే, 20 లక్షల మంది ఉన్నాగా, మెల్లగా ఎలాగోలా బ్రిడ్జ్ కట్టుకుని ఏదో కట్టుకుని వెళ్ళిపోదాంలే. వెనక్కి తిరిగి చూడగానే చంపేయడానికి సిద్ధంగా వస్తున్న సైన్యం. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన చూడండి. కనీసం నాలెడ్జ్, సెన్స్ ఉండాలి ఆ మనుషులకి. వీళ్ళు ఎంతమంది? 20 లక్షలు. వచ్చే వాళ్ళ సంఖ్య 20 లక్షలు ఉంటుందా? గట్టి 20 లక్షల మంది వరుసగా నిలబడి వాడి చేతికి దొరికి ఈజీగా చచ్చిపోతారు. 20 లక్షల మంది చేతిలో ఒక మనిషికి రాయి పట్టుకున్నా లేదా ఇసుక పట్టుకున్న పెద్ద కుప్ప అయిపోతుంది. అలా పడి చచ్చిపోతారు. కరెక్టే కదా? సంఖ్యాపరంగా చూసుకున్నా కూడా అది ఎంత దాన్ని జయించడము. ఏ స్థాయి విశ్వాసం వాళ్ళని ఉత్పత్తి కావాలని ఆశపడ్డాడు దేవుడు. అంతకంతకి నశించిపోయిన వారి వలె వారి మాటలు చూసావా? అయ్యో దీన్ని ఎలా దాటుదామో అని ఒకరినొకడు ప్రణాళిక అడగడం కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఒక సేవకుని పట్టుకొని అయ్యా ఇప్పుడు ఏం చేద్దాము అని విచారణ కాదు, నేరుగా అతనిపైకి దాడికి దిగారు. ఏందయ్యా నువ్వు పట్టుకొచ్చింది? అక్కడ సమాధులు లేవని ఇక్కడ పట్టుకొచ్చావు, మాకు అక్కడ చచ్చిపోలేమని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. అయ్యా చూశాడు ఆయన. లోబడలేదు నాన్న మీరు, నాకు లోబడలేదు, నా పనివాడికి లోబడలేదు, నేను చూపిన అద్భుత కార్యాలు క్రియలకు నువ్వు లోబడలేదు. అక్కడ ఫరో లోబడినట్టుగానే లోబడి మళ్ళీ వాడు తిరిగి ఎట్లా లేచాడో వాడు కనపరిచిన అదే అవిధేయత మీరు కనపరిచారే, వాడికి మీకేం వ్యత్యాసం ఉంది? ఏది లేదు. వాడు అప్పుడే లోబడ్డట్టుగానే లోబడ్డాడు, పంపించేశాడు. వాళ్ళు ఇంతలా నన్ను మోసపరుస్తారా, నన్ను ఇంతగా ఇబ్బంది పెడతారా అని వాడు మళ్ళీ ఎలాగో తిరుగుబడ్డాడో లోబడ్డట్టుగానే లోబడి ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర రాగానే వీరు అలాగే చేశారు. ఏ వ్యత్యాసం లేదు ప్రజలు. ఇది కాదు కదా దేవుడు ప్రజలను ఉత్పత్తి చేయాలనుకున్నది. దాన్ని పరిగణలో ఉంచుకున్నాడు ఆయన. నమ్మట వింటున్నారా? ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఈ 3 కేటగిరీలో ఏ తప్పిదం కనబడుతుందో చెప్పండి. అవిశ్వాసం. విశ్వాసమును ఏదైతే దేవుడు ఉత్పత్తి చేయాలనుకున్నాడో వాళ్ళ ఉత్పత్తి కాలే.
ఏ మూడింటిని మాత్రమే ప్రధానమైనవి ఉత్తమమైనవి అని అన్నాడో ఆ మూడింటిలో ఏ విశ్వాసం వాళ్ళ ఉత్పత్తి కావాలని ఆశపడ్డాడు దేవుడు, అది కాలేదయ్యా. తీసుకున్నాడు, పరిగణలో పెట్టుకున్నాడు. సరే మంచిది, ఇంకొంత ముందుకెళ్ళి చూస్తాను మీ యొక్క క్రియలు ఎలా ఉంటాయో అని ఆశించాడు ఆయన. మరొక తప్పిదాన్ని చూద్దాం, ముందుకు సాగిపోదాం. దాంట్లోనే మత్తయి సువార్త నిర్గమకాండంలో 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 15:22. మోషే సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. వారికి నీరు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీరు త్రాగలేకపోయిరి. మారా నీరు చేదైనది గనుక వారు తాగలేకపోయేరి. అయ్యా, అత్యంత దాహంగా ఉన్నప్పుడే కదా నీటి విలువ తెలిసేది. వారు దాహము దాహము అని అడిగి నీరు కనబడింది, తాగాలని చూశారు కానీ చేదుగా ఉంది. అది కరెక్టేనా? దాహంగా ఉండి 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 అది ఏమంత పెద్ద పొడిచే పని చేశారు. మళ్ళీ అక్కడ ఏమీ లేదు, వారికి ఉన్నటువంటి వస్తువుల యొక్క భారాన్ని మోసుకుంటూ ముందుకు పోయారు. దాహం వేసింది, తాగారు, చేదుగా అనిపించింది. చేదుగా అనిపించే వెంటనే ఏమన్నారు చూడండి, ఇంకొంచెం ముందుకి. అందువలన మారా అనే పేరు కలిగెను. ప్రజలు అయ్యా మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళి విచారణ చేయట్లేదు. అయ్యా ఇదేం చేద్దాము అని విచారణ కాదది. అయ్యా మాకు పిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, అయ్యా బాలింతలుగా ఉన్నవారు ఉన్నారు, ఏం చేద్దామయ్యా విచారణ కాదు, నేరుగా సనుగడమే. ఏమని సరిగారు? యెహోవాకు అతడు మొరపెట్టాను. కానీ ఆలోచన చేయండి, దేవుడు దృష్టాంతాలుగా ప్రతి కార్యాన్ని ఉంచేది భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక నిజ విషయాన్ని చూపించడానికే. ఆమేన్. నీవు నీ పక్కనున్న గాడిదలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వస్తువులు మోయించి నడుచుకుంటూ వస్తేనే నీకు కలిగిన దాహంలో చేదైనా తాగితే నీకు అట్లా అనిపిస్తే, బలహీనమైనటువంటి ఒక దేహాన్ని ధరించుకొని కొండపైకి సిలువను మోయించి కొట్టి 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 ఉమ్మి కొరడాలతో కొట్టి రక్తాలు కార్చేటట్టుగా చేసి చర్మాలు తోలు ఒలిచేలాగా ఆ బెర్రలతో కొడుతున్నప్పుడు ఆయనకు కలిగిన ఆ దాహంలో తాగనిచ్చినటువంటి చేదైన చిరక విషయంలో ఆయన ఆలోచన చూడండి ఒకసారి. ఎస్, ఆయనకు తెలుసు ఒక రోజున ప్రజలకు దాని విలువ తెలియాల. ఆయనకు చేదైన చిరకను తాగనిచ్చిరి. ఆయన కంప్లైంట్ చేశాడా? మీరు ఆలోచన చేస్తే ఆయన కంప్లైంట్ చేసినట్టు కానీ, అయ్యా లేదు నాకు మంచి నీరు తీసుకురా సనిగినట్టుగా కానీ మీరు ఆయనలో చూడరయ్యా విషయాన్ని. మీరు వింటున్నారా? అక్కడ దేవుడు కూడా ఆ గొల్గతా అనే పర్వతంపైకి వెళ్తుండగా జరిగినటువంటి ఆ ప్రయాణం అంతా ఎంతో ప్రయాసమైంది. ఎలాంటి ప్రయాసం అది? మామూలుది కాదు. సాధారణంగా కొండెక్కితేనే దాహం వేస్తుంది ఒక్కొక్కడికి, అలాంటిది సిలువ కొట్టుచు ఆయనను దూషిస్తూ ఎంతగా హింసించాలి అంతగా హింసిస్తూ వచ్చినటువంటి ఆయన దాహం అవుతున్నప్పుడు ఆయనకు కూడా చేదైన చిరకనే ఇచ్చారు. కానీ అక్కడ ఇజ్రాయేలీలు ఆ సమయంలో ఎలాగూ ప్రవర్తించాలో క్రీస్తు తన ద్వారా మాదిరిగా చూపించాడు. అక్కడ వీరు ఎలాగైతే ఎలాంటి ఒక ప్రతిస్పందన వీళ్ళ ఉత్పత్తికి కావాలని ఆశించారో అది వాళ్ళలో దొరకలే, కనబడలే. మరలా మారా అనేటువంటి చేదు నీటి దగ్గర వారు కనపరిచినటువంటి అయ్యా ఆ అవిశ్వాసం కావచ్చు, అవిధేయత కావచ్చు. దేవుడు ఏం కోరుకున్నాడంటే, ద్వితీయోపదేశ కాండంలో మనం పలుమార్లు చూసాం. ఏమని? వారికి ఆకలగునట్లుగా చేసింది ఆయనే, దాహము కలుగునట్లుగా చేసింది ఆయనే. దేనిని బట్టి అన్నాడు ఆయన? ఎందుకు? ఆకలి కలుగునట్లుగా చేసి, దాహం కలుగునట్లుగా చేసి, ఆహారం దొరకక, నీరు దొరకక ఉంచింది దేనికోసము? దేని చూడ్డానికి? వారు నా ఆజ్ఞలను బట్టి అలాగూ నడుచుకొందురో లేదో అని కనుగొనుటకే అన్నాడా? ద్వితీయోపదేశంలో జ్ఞాపకం ఉన్నదా లేదా? చూపించుదునా? జ్ఞాపకం ఉందిగా. అంటే ఈ మారా నీరు దగ్గర వారి యొక్క విధేయతను చూడాలని ఆశపడ్డాడు ఆయన.
అయ్యా మహారాణి మీకు ద్వితీయోపదేశకాండం ఐడియా ఉందా? తీయండి ద్వితీయోపదేశకాండం. ఎనిమిదో అధ్యాయంలో చూడండి. 8 పొరపాటు కాకపోతే చూడండి, కరెక్టేనా? చూడండి. ఆహారంలోనే గాక మొదటి వచనం చూడండి. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునవలెను. మరి నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. దేవుడు చూసారా అయ్యా, ఆజ్ఞలను గైకొనకపోవుట ఇదే కదా విధేయత. ఇసార్లో అంటే నువ్వు ఆజ్ఞలను బట్టి నడుస్తావో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు, నీ హృదయంలో ఉన్నదంతా బయటపడాలనే నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరముల అరణ్యములో నీ దేవుడైన యెహోవా నీవు నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసింది ఆయన, దొరకకుండా చేసింది ఆయన. తర్వాత నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చాలా గమనించండి. ఆకలి కలగజేసింది ఆయనే, దాహాన్ని పుట్టించింది ఆయనే, దొరకకుండా చేసింది ఆయనే. దేనికో తెలుసా? దొరికినప్పుడు చక్కగానే ప్రవర్తిస్తావు ఆయన ఆజ్ఞలను బట్టి, కానీ దొరకని సందర్భంలో కూడా నువ్వు అదే ఆజ్ఞలను బట్టి నడుచుదువో లేదో అని విధేయతకు కలిగే పరీక్ష ఇది. కరెక్టేనా? ఆర్థికంగా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా అన్ని చక్కగా ఉన్నప్పుడు దేవుడు అని ప్రతి ఒక్కడు అంటాడు. కానీ సమస్తాన్ని ఒకసారి తీసేసి చూస్తాడు ఆయన. నీ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి చూస్తాడు, నీ ఆరోగ్య పరిస్థితిని చిన్న భిన్నం చేసి చూస్తాడు ఆయన. నీ చుట్టూ ఎవరిని చూసైతే నువ్వు బలం అనుకున్నావు ఇంతకాలము, వారిని తీసేసి చూస్తాడు. ఇప్పుడు కూడా నువ్వు నడుచుదువా? ఇది నీ కలిగే విధేయత పరీక్ష. ఆ రోజున వారికి కలిగింది అదే, కానీ వారు అక్కడ గెలవలేకపోయారు. వారు విధేయులై తమ్మును తాము అణుచుకోలేకపోయారు. నిన్ను అణుచు నిమిత్తమే నీకు ఆకలి కలుగజేశాడు. ఇప్పుడు మనం రాయబోయే ప్రతి పరీక్ష ఎక్కడెక్కడైతే వాళ్ళు పడిపోయి ఉన్నారో వాటన్నిట్లలో నాట్ ఓన్లీ వన్ సింగిల్ థింగ్, విధేయతలో పడ్డవారు ఉన్నారు. అక్కడే దీన మనస్సును వారు ధరించుకొని దేవుని గోజాడవలసిన వారు దేవుణ్ణి ఏం చేశారంటే తన పనివాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు సనుక్కోవడం మొదలుపెట్టారు. దీన మనస్సుకు బదులుగా సనుక్కోవడాన్ని ప్రారంభించారు. మీరు వింటున్నారా? ఇజ్రాయేలుల తప్పిదాలన్నింటిలో ఈ మూడింటినే కేటగిరీలుగా చూడగలుగుతాం. వారు విధేయతలోను, దీన మనస్సులోను, కనికరంలో పడిపోయారు. వాళ్ళు నిలబడలేకపోయినారు. కనికరం చూపించడంలో పూర్తిగా విఫలమైపోయినారు వాళ్ళంతా. జాగ్రత్తగా గమనించండి. మరొక చోటు చూద్దాం. 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురు లేదు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకునేవాళ్ళను. గమనించండి అయ్యా, జాగ్రత్తగా గమనించండి. ఒకటి, వీళ్ళు మాంసం గురించి అత్యధికంగా విపరీతమైనటువంటి ఆశ కలిగిన ప్రజలు, అంతేనా? వీరి యొక్క ఆశ ఎలాంటిదంటే, ప్రజలు ఎక్కువగా మీరు గమనించండి,
కొంతమంది ప్రయాణాలు మీరు చూడండి, వారికి ప్రయాణం మీద ఫోకస్ కంటే ఎక్కువగా ప్రయాణం మధ్యలో ఏం తినాలన్న ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కరెక్టేనా? ఎస్ సార్. ప్రయాణం మీద ఫోకస్ కన్నా ప్రయాణం మధ్యలో ఎట్లా తినాలా, ఏం తినాలా దీని మీద ఎక్కువ ఉంటుంది. ఈ ఏదో ఒకటి అనుకోరాదు, స్పెసిఫిక్గా కొన్ని కావాలా, అంతేనా? ఇలాంటి కేటగిరీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అరే కానాను దేశము, వాగ్దాన దేశము, పాలుతేలు ప్రపంచ దేశానికి ఎప్పుడు వెళ్తామా అని కాదు, ఇల్లులోగా మాకు ఏమేమి కావాలని చదువుకునే బ్యాచ్ ఇదంతా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే జర్నీని బాగా ఎంజాయ్ చేసే వ్యక్తులు. వీళ్ళు జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది చూడండి, బస్సులలో రైల్వే స్టేషన్లో వచ్చేటువంటి ఏంటది పాప్కార్ను, పల్లి సమోసాలు, వీరికి జర్నీ యొక్క లక్ష్యము డెస్టినేషన్ పైన ఆశ కాదు, ఈ మధ్యలో ఉండేటువంటి ఈ చిన్న సమస్య. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ మన లక్ష్యం ఏంటి అంటే గమ్యాన్ని చేరడమే. కానీ గమ్యాన్ని చేరుటకు బదులుగా మన కోరిక అంతా దేని మీద ఉంటుంది అంటే ప్రయాణం మీద ఉంటుంది. ప్రయాణం ఎప్పుడు తాత్కాలికమే. తాత్కాలికమైన దాంట్లో ఆనందాలు ఎతికే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున. అంతే. ఎందుకు ఈ మాట చెప్పారంటే, అయ్యా ఇజ్రాయేలీలు కూడా వారి గమ్యం ఏంటంటే పాలుతేలు ప్రవహించే దేశం. దానిని ఎట్టగట్ట తొందరగా చేరుకుందామన్న దానికంటే అధికంగా మాంసం లేదు. ఈ సుకేష్ బ్రదర్ వచ్చినప్పటి నుంచి మెల్లమెల్ల గృహ కుడికలో మాంసం తీసేసే, తర్వాత చర్చిలో మాంసం తీసేసే, అంతా నాకు మా కడుపు కొడుతున్నాడు అంటే మీ ఫోకస్ అంతా కూడా గమ్యం మీదనా ప్రయాణం మీదనా? అంతేనా? మళ్ళీ మధ్య కాలంలో కొత్తది ఈ సండే భోజనం ఎటు కాకుండా ఉంది సమయము. ఇటు లంచ్ అవుతలేదు, అది డిన్నర్ అవుతలేదు. దీన్ని ఏం చేయాలా? ఏదో ఒకటి చేయొచ్చా? ఏదో ఒకటి చేస్తే అయిపోద్దిగా. పెడితే తినాలనిపిస్తే తిను, ఎక్కువైతే ఎక్కువ తిను, తినబోతే కొంచెం తిను, అయిపోయా. నీకు గమ్యం మీద ఫోకస్ కంటే ఎక్కువగా ప్రయాణం మీద ఉందేమే. ఎస్ సార్. నా గమ్యము పరలోకం. అక్కడికి చేరడం కోసము ఏది పెడితే అది. ఒకడు బాగైందని ఒకరు, బాగా కాలేదని ఒకరు, ఇప్పుడు పెడుతున్నారు ఒకరు, అప్పుడు పెడుతున్నారు ఒకరు, ఇది బాగుంటుందని ఒకరు, అది బాగుంటుందని ఒకరు. అట్లని చెప్పేసి మరీ గడ్డి పెట్టమని కాదు, కానీ ఆరోగ్యకరమైన ఏదైనా మంచిదే. కానీ జనులు ఈ రోజున భోజనాలపైన ఉన్నటువంటి ఆసక్తి, దృష్టి ఆ భోజనాలు పెట్టబడ్డానికి వెనకాలన్న కారణం పైన లేదు. భోజనం దేనికయ్యా అంటే ప్రజల మధ్యలో ప్రేమలు ఉత్పత్తి అవ్వడానికి. ఎలా ఉందంటే ప్రార్థన అయిపోగానే ప్రేజలాడు అనుకుని ఒక్కసారి చప్పట్లు దులిపేసుకొని, చేతులు దులిపేసుకొని ఎవరింటికైనా వెళ్ళిపోతున్నారు. సహవాసం అనేది తగ్గుతుంది కనుక భోజనం వెనకాల ప్రధానమైన లక్ష్యాలు ఒకటే. నిజంగా భోజనాలు ఉంటేనే అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది, ప్రయాసం అవుతుంది పని చేయడానికి కూడా. దాని వెనకాల ఉన్నటువంటి ఏకైక ఉద్దేశము సహవాసము. అంతేనా? కొంతమంది ప్రజలేమో ప్రార్థనలకు రాకపోతే భోజనానికి రారు. కరెక్టేనా? అంటే దాని అర్థం ఏంటిది అంటే మిగతా ప్రజలందరూ తిండి కోసం వచ్చారా? భోజనాల వెనకాల ఉన్నటువంటి ఏకైక ఉద్దేశం సహవాసము. సహవాసం కూడా రాకూడదా? ఇదేనా హిందువులలో జరిగేటువంటి పెళ్ళిళ్ళ? హిందువులలో జరుగుతుంది చూడండి. కొంతమంది అంటారు ఏమని, పెళ్ళికి రారు కానీ పని చేయరు కానీ తిండికి వస్తారు అని వాడంటాడు. కానీ సంఘంలో జరిగే దేవుడి కార్యకలాపాల్లో జరిగే విషయాల్లో భోజన వెనకాల ఏకైక ఉద్దేశము ఆతిథ్యం అనే ఫలం దక్కాలి. నువ్వు వస్తే ఆ గృహంలో ఉన్నవాడికి కానీ, ఇక్కడున్న వాడికి కానీ, ఎక్కడున్న వాడికైనా ఆతిథ్య ఫలం దక్కుద్ది. నీతిమంతుని చేర్చుకున్నామన్న ఫలం దక్కుద్ది. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చామన్న ఫలం దక్కుద్ది. అడికి ఎదుటోడికి ఇన్ని ఫలాలు పోగొట్టేప్పుడు దయ్యపు ఆలోచన నీళ్ళు ఎట్లా వచ్చింది? ప్రార్థన పోతే తిండి కూడా పోవద్దు, ఇది దయ్యం ఆలోచన. వాక్యానుసారంగా మనం ఆలోచించే ఆలోచన ఎలా ఉంటుందంటే, మనము ఆ కుటుంబీకుడికి ఖచ్చితంగా గిన్నెడు చన్నీళ్ళ కంటే మేలైన ఫలం అప్పచెప్దాం పదా. సహవాసంలో మన పాలు పంపులు పొందుకుందాం పదా. వాక్యానుసారంగా ఆలోచించే ఆలోచనలకి లోకస్తులు ఆలోచించే శరీర సంబంధమైన ఆలోచనలకి వ్యత్యాసాలు ఉంటాయి. ఎస్ సార్.
ఆ కుటుంబానికి అధికమైన ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మనం కూడా వెళ్ళి దాంట్లో బాలిబాగా సొలవుదామని లేదు ఇక్కడ. ఇదంతా కూడా నేను చెప్పనా, బాధపడద్దు మరి మాట అనేనా, అనేసేనా, కకేసేనా? ఇది గర్వము. గర్వం అంటారు దాన్ని. ఏది మనకంటూ మనం నియమించుకున్నటువంటి సొంత హద్దులలో నివసించుట గర్వం. అది మనకంటూ మనం పెట్టుకున్న నియమాలు. కానీ మన క్రియ ఏ వాక్యం చేత సమర్థించబడుతుంది? ఒక్క వాక్యం చూపించాలి. అది మళ్ళా వన్ సింగిల్ వర్స్, ఒక్క వాక్యం చూపించాలా. ఇది నేను చేసే ఈ క్రియ, ఇదిగో పలానా ఈ వాక్యం వల్ల కరెక్ట్గా ఆమోదించబడిందని చెప్పడానికి ఒక వాక్యం గుర్తు తెచ్చుకోండి బైబిల్లో ఒకసారి. ఏం తగులుతుంది? ఒకటన్నా మీకు అర్థమవుతుందా? ఒక వాక్యం తగులుతుందా? తగలదు. అలా కాదు. అంటే కాపరిగా నేను చెప్పిన తర్వాత కూడా చేయకపోవడం అనేది నాకు మీ భక్తి పైన డౌట్ వచ్చింది అసలు. అంటే మీరు వాక్యం కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరు మీ సొంత ఉద్దేశాలకి. అలా చేయొద్దు, అట్లా ఉండకూడదు. ఏదైతే దేవుడి వాక్యంగా ఉందో అదే దేవుడి యొక్క పనివాడు చెప్పేది. పనివాడి ద్వారా వచ్చిన తర్వాత కూడా మనలో ప్రవర్తన మార్పు రాలేదంటే మన విధేయతలోనే తప్పిదం ఉన్నట్లు. ఎగ్జాక్ట్లీ మన విధేయతలో పొరపాటు ఉన్నట్లుగా జరగబడుతుంది. అంతేనా కదా? అందుకే జాగ్రత్తగా గమనించండి. ఇజ్రాయేల్ ప్రజలు అదే తప్పిదాలు చేశారు. వారు కూడా గమ్యం కంటే ఎక్కువగా భోజనం మీద ఎక్కువ ఫోకస్ అన్నది. మాంసము అని. కానీ దేవుడు కూడా చూడండి మంచిగా, ఇప్పుడు మీరు చదివిన మాట విన్నారా? దేవుడు కావాలంటే నెల రోజులకు సరిపడా ఒక్కసారి కుమ్మరించి దాచిపెట్టుకోండి బస్తాల్లో చెప్పగలిగేవాడు. కానీ కాదు, మరలా వారు ఆహారం లేని చోట, ఆహారం అడుగుతున్న చోట ఆహారం ఇస్తూ కూడా మరల భవిష్యత్ కాలంలో మీ విధేయతను పరిశీలించడానికే కావాలని ఏ రోజు ఆ రోజుకి ఇస్తున్నాను ఆయన. ఆ మాట చదవండి, మళ్ళీ చూడండి ఆ మాట. దాని మెయిన్ లాజిక్ అది ఒకటే. ఏ రోజు ఆ రోజు ఎందుకు ఇస్తాను నీకు? నేను ఒకేసారి దొండడు డబ్బులు ఎందుకు తీసుకొచ్చి నీకు ఇవ్వట్లే? ఇస్తే నువ్వు లోపడతావు నాకెట్లా తెలుస్తుంది? ఏ రోజు ఆ రోజే, ఏ నెలకు ఆ నెలకే, ఏ వారానికి ఆ వారానికే నేను అట్లాగే బ్రతికింపజేస్తా. ఎందుకో తెలుసా? నీ విధేయతకు పరీక్ష. ఆ మాట మళ్ళీ చదవండి. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో. మళ్ళీ పరీక్షే. ఆహారం లేని చోట ఆకలి కలిగింపజేయడంలోనూ పరీక్షే, ఆహారాన్ని అప్పజెప్పడంలో కూడా, ఆ విధానంలో కూడా పరీక్షే. ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకున్నవాళ్ళను. ఏనాటిది ఆనాడే తెచ్చుకోవడంలో కూడా విధేయతను పరీక్షించడానికి పెట్టబడ్డది. అది కరెక్టేనా? విధేయతను పరీక్షించడానికే. అందుకే నువ్వు ఎంత ప్రయత్నం చేసి చూడు, నిజంగా సద్భక్తి చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి దినదినము కూడా ఒక కష్ట యుద్ధంగానే సాగుద్ది. ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సందర్భము కూడా ఒక యుద్ధంతో కూడుకున్నటువంటి ఒక ధనార్జనగానే ఉంటుంది. అది ఈ నెల జీతం వచ్చిందా అయిపోద్ది, పంట వచ్చిందా అయిపోద్ది, నెక్స్ట్ సమస్యలు కనబడతా ఉంటాయి. నడుతువో లేదో, పాటింతువో లేదో, ఆచరింతువో లేదో, ఇవన్నీ పరీక్షలే. ఈ పరీక్షలు ఎప్పటిదాకా ఉంటాయి అంటే నీవు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా దేవుడనైనా నేను నిన్నే ప్రేమించుటకు గల కారణము నిరూపణ దొరికే వరకు కూడా అలాగే జరుగుతుంది. ఒక రోజున ఈ లోకంలో ప్రతి ఒక్కరికి దేవుడు చూపిస్తాడు. ఏమని తెలుసా? పక్షపాతమును బట్టి కాదు నాన్న, వీళ్ళని నేను అర్హులుగా మలుచుకున్నాను కాబట్టి వీరు ఎత్తబడ్డారని చెప్తాడు ఆయన. మీరు వింటున్నారా? జాగ్రత్తగా గమనించాలా. విధేయత పరీక్ష. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. దాంట్లోనే 20వ వచనం చూడండి మరొకటి. ఇప్పుడు సరే 16వ అధ్యాయం 3వ వచనం చూసారా? ఇక్కడ ఏం జరిగింది? దేన్ని పరిశీలించడానికి ఏ రోజు ఆరాధిస్తున్నాడు ఆయన? విధేయతలో అలాగే ఉంటారా ఉండరా, నడుస్తారా నడవరా అని కనుగొనుటకి ఏ రోజుకి ఆ రోజు ఇస్తా ఉన్నాడు. కరెక్టేనా? అది పరీక్ష అనే చెప్తున్నాడు ఆయన. అయినా సరే 20వ వచనానికి రండి. అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. సరే, ఇప్పుడు అయ్యా ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవడం నాన్న అని చెప్పాడు ఆయన.
చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రేపటి కోసం కూడా దాచిపెట్టుకునే వాళ్ళు ఏ మెంటాలిటీ వాడు దాచిపెట్టుకుంటాడు? ఒకటి, రేపు కురుస్తుందో కురదో అని డౌట్ ఉన్నాడు, కరెక్టేనా? రెండు, విధేయతలో కష్టపడడంలో బద్ధకస్తుడు, పనిచేయడంలో బద్ధకస్తుడు, అంతేనా? మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇప్పుడు రేపటిది ఈరోజే సంపాదించి పెట్టుకుంటున్నాడు వాడు. ఎందుకని? ఏ కారణాన్ని బట్టి పెట్టుకుంటాడు? దొరకదంటాడు ఒకడు, అవిశ్వాసంతో ఉన్నోడే ఒకటి, కరెక్టేనా? ఇంకెవడు పెడతాడు? సోమరిపోతూ, ఇప్పుడే ఈరోజు పోయొచ్చా, మళ్ళీ రేపు పోవాలా, ఇప్పుడే కష్టపడ్డా రేపు కష్టపడాలా అని బద్ధకస్తుడు, అవిధేయుడు ఒకడు. తర్వాత తిండిపోతొక్కడు, మధ్యాహ్నం తిన్నాను ఒకవేళ మళ్ళీ అర్ధరాత్రి ఆకలి అయితే ఎట్లా? ఎసారు అంటే నేను ఆలోచిస్తూ ఉంటా, దేవుడు స్పెసిఫికల్గా ముందే చెప్పాడు, అరే ఏ రోజు ఆ రోజే తెచ్చుకోవాలరా అని. ఇంత చక్కటి ఇన్స్ట్రక్షన్ ఉండగా కూడా అయినా ఎట్లా తెచ్చారా నాయన, ఎలాంటి బుద్ధి ఉంటే ఇట్లా తెచ్చుండొచ్చారని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, అయితే వీళ్ళు బాగా సోమరులు, లోబడిన. దేవుడు ఊరికే ఆ మాట లేదు, నా సన్నిధి నీతో రాదు పో అని ఎందుకు అన్నాడు అనుకున్నారు? అంత ఘోరమైన తప్పిదాలు. కానీ ఆలోచన చేసి చూస్తే అవే తప్పిదాలు మనలో కూడా ఉన్నాయి. ఏనాటికి కూడా ఆనాటికే ఇస్తాను, నువ్వైతే మందిరానికి రానన్నా అంటే లేదు లేదు, రేపు ఈఎంఐ కట్టాలా, రేపు మరి నా కొడుకులకు ఉపయోగపడుద్దిగా, నా పిల్లలకు నేను అనుగ్రహించాలగా. కాదు కాదు, ఈరోజు కాదు, రేపటి కోసం నేను ఇప్పుడే కష్టపడతా, వచ్చే నెల దాని కోసం ఇప్పుడే కష్టపడతా. ఇజ్రాయిల్ ఏ తప్పిదాలు చేశారో ఇప్పుడు మనం అవే చేస్తాం. ఈ లిస్ట్ రాసి దేనికి అనుకుంటున్నారు? దానిలో మనం ఉన్నామని చూపించుకోవడానికే. మనం కూడా ఏవైతే మూడు మన దగ్గర దేవుడు ప్రధానమైనవి ఉత్తమమైన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఆ మూడు మన దగ్గర లేవని చెప్పుకోవడానికి బాధ అంతా. ఎగ్జాక్ట్లీ. రేపటి సంగతి రేపటి దినం రేపు చూసుకుంటుంది అన్నాడు ఆయన. కానీ అలాగే లేదు ఈ రోజున. మీరు ఆలోచిస్తే దేవుడు కొత్త నిబంధనలు చేసిన మెజారిటీ బోధంతా కూడా పాత నిబంధనలు వీళ్ళ తప్పిదాల నుంచి వచ్చిన బోధలేగానే ఉంటుంది. ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, దేని బట్టి వీళ్ళు మన దగ్గర వేసే తప్పిదాలే, కరెక్టేనా? అవిశ్వాసం పాపం రా, దేని బట్టి? ఎర్ర సముద్రం దగ్గర మొదలైన వీళ్ళ అవిశ్వాసాలు, కరెక్టే కదా? మనకు వచ్చిన ప్రతి ఆజ్ఞ అంతా కూడా వాళ్ళు చేసిన పడిపోయిన తప్పిదాలను మాదిరిగా దేవుడు చూపే మనం కూడా చేస్తామనే వాటిని చేయటం. అది సనుకోకండి అన్న అని ఎందుకన్నాడు? అది సనిగిరి కాబట్టి, చచ్చారు కాబట్టి, కరెక్టేనా? జనులు వాళ్ళు చేసేటువంటి గొప్ప ప్రయాణంలో ఉంటుండగా వారు మధ్య మధ్యలో తినుటకు త్రాగుటకు లేచిరి, ఆడుటకు లేచి అని రాయబడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుందా? కరెక్టేనా? పరలోక రాజ్య ప్రయాణం వాక్యంతో సిద్ధపడాలా, సరి చేసుకోవాలా, ప్రార్థన, ఉపవాసము ఇది ఉండాలా. ఇప్పుడు నేను చెప్తా చూడండి, దేవుడు యాక్చువల్గా వాళ్ళకి ఆకలి కలగజేసింది ఆయనేగా, దొరకకుండా చేసింది ఆయనేగా. ఆమేన్. ఈ రోజున కూడా ఉపవాస దినాన కొంతమంది ఆలోచన విధానాలు నేను చెప్తా చూడండి. ఏ రోజు కూడా ఆహారం లేటుగా తిన్న ఆకలి కాదు, ఈరోజు ఆకలి అవుతుంది. మీరు కరెక్ట్గా గమనించండి, కరెక్టేనా? బయట ఏదైనా పని మీదో ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు తినకుండా తిరుగుతావు, అప్పుడు ఆకలి అనిపించేది గుర్తుకు రాదు. ఈ రోజు ఏదో పట్టుబట్టినట్టు కడుపులో గురుగురు అంటుంది, అది బుడగలేస్తూ ఉంటుంది, అది ఆకలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నీకు ఆకలి పుట్టించేది ఆయనే. ఎందుకు తెలుసా? నువ్వు ఉందువో లేదో, తిందువో లేదో. ఈరోజు అంటారు బా, మళ్ళీ ఏ రోజు టీ తాగినాడు, ఈరోజు బా కళ్ళు తిరుగుతున్నాయి, తల తిరుగుతుందని చెప్పి అందుకే ఒక టీ తాగినా అంటారు. తలనొప్పి వచ్చి తాగిన, రోజు తాగినోడికి రాదు, ఈరోజే వస్తుంది. ఈరోజే విధేయుడుగా నువ్వు ఉందువో లేదో. ఆ బ్రదర్ తల తిప్పింది తట్టుకోలేకపోయినా కొంచెం తిన్నా, ఇంతే తిన్నా బ్రదర్. నువ్వు ఉందువో లేదో. పరీక్షించబడే సమయాన్ని గుర్తెరిగిన వాడే పరీక్ష నెగ్గడానికి ఈజీ పడుతుంది, ఈ తొందరగా జయించగలుగుతాడు. ఇజ్రాయేల్ తప్పిదాలన్నీ అవే. ఈ కేటగిరీలన్నీ మీరు గమనించి చూస్తే, దేవుడు దృష్టాంతాలుగా పెట్టిన ఇజ్రాయేల్ యొక్క జీవితం అంతటిని గమనించి చూస్తే అన్నీ 3 కేటగిరీలే. అయితే విశ్వాస లోపము, రేపు పడుతుందో పడదో అన్నట్టుగా.
విధేయత లోపం ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవాలంటే దానికి లోబడకుండా అవిధేయులుగా ఉండడమే. ఎప్పుడైనా సరే వాళ్ళు మోషేని బట్టి కనికరపడే సందర్భాలు కనబడవు. మోషేకి లోబడ్డదల్లా కూడా దేని బట్టి తెలుసా? అవసరతను బట్టి, భయాన్ని బట్టి లోబడ్డారు వాళ్ళు. మీరు విన్నారా? ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి యొక్క పనివాడైనటువంటి మోషేకి లోబడ్డది అవసరతలో లోబడ్డారు, భయానికి లోబడ్డారు. ఎక్కడ అవసరత? మాకు ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది, సర్పాలు కుడుతున్నాయి, మమ్మల్ని తాపకర విష సర్పాలు కుడుతున్నాయి. అవసరతలో లోబడ్డారు. కరెక్టేనా? భయంలో ఎక్కడ? ఆ దేవుడు పర్వతం మీద నుంచి మాట్లాడుతూ ఉంటే ఆ మేఘం ఆవరించుకున్న చోట ఆ ధ్వనులకు, ఆ మెరుపులకు, ఉరుములకు దద్దరిపి భయపడిపోయి నేరుగా మాతో మాట్లాడితే మేము ఎక్కడ చస్తామో అని మళ్ళా మోషేకి లోబడి మోషేని అడ్డం పెట్టారు. కరెక్టేనా? ప్రేమతో లోబడ్డాడు లేడు యెహోషువ కాలేబులు తప్ప. మిగతా వాళ్ళందరూ అవసరతలో లోబడ్డారు, భయంలో లోబడ్డారు. ఈ రోజున దేవుడి యొక్క కాపరి కూడా ఇటగే జరుగుతున్నాయి. అవసరత, పొద్దున పెళ్లి చేయడమో, సస్తే పూడ్చడేమో, రోగం వస్తే ప్రార్థన చేయడేమో అవసరత. కరెక్టేనా? భయంలో లోబడతారు. ఎక్కడ? అమ్మో ఇట్లా కనబడితే ఇక కథమే, పులిపిడి దగ్గర వెళ్ళిపోద్ది, తిడతాడేమో, బెదిరిస్తాడేమో. డిట్టో జరుగుతుంది ఈ రోజున. కరెక్టేనా? సేమ్ టు సేమ్. ఇట్లా కాదయ్యా దేవుడితో మనం, వాక్యంతో మనం కలిసి నడిచేది. సేమ్ అదే పరిస్థితి చోటు చేసుకుంది. అందుకే అక్కడ చూస్తే ఏ రోజుకి ఆ రోజు మీరు సమకూర్చుకోండి అన్న అంటా ఉంటే దాంట్లో కొంతమంది ఏం చేశారు? ముందుగానే దాచిపెట్టుకున్నారు. ఫోన్లో పొట్టలేసుకుని దాచిపెట్టుకున్న బాగుండు, అరిగి కరిగి కొవ్వై కూర్చునేది. ఇళ్లలో దాచిపెట్టుకుని పాత్రల్లో పెట్టుకునేసరికి పురుగులు పెట్టి కూర్చుంది అది. మొత్తానికి మళ్ళీ పరీక్షలు ఓడిపోయి అవిధేయులుగా బయటపడ్డారు. మరలా దేవుడు వీరి దగ్గరికి వెళ్ళి కోరుకున్న ఆ మూడింటిలో ఆ మూడు తప్పిపోయినాయి. ఆమేన్. మరొక చోటు చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మరీ ప్రత్యేకంగా 16 అధ్యాయంలో 27వ వచనం చూడండి. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అట్లా జరిగాను. ప్రజలలో కొందరు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మన్నాను కురిపించేప్పుడు ఇదిగోండి 6 దినాలు కురిపిస్తా, 7వ దినాన్ని ఆ కురిపియ. 7వ దినం ఎవడు పోదు ఆహారం తెచ్చుకోవడానికి. 7వ దినం ఎక్కడికి వెళ్ళదు, ఎవడు వెళ్ళదు ఎక్కడికి బయటికి. ఏ రోజు మండే తెచ్చుకో, ట్యూస్డే తెచ్చుకో, 7వ దినం తెచ్చుకోవద్దు కదా. ఒకటి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు, 7వ రోజు వద్దన్న రోజు కూడా ఫెయిల్ అయ్యారు. చదవండి. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదు. కానీ ఎల్లనైతే వెళ్ళారు, వెళ్ళకూడదని ఆజ్ఞ పెట్టుకొని వెళ్ళారు. అంతేనా? ఈ బ్యాచ్ అంతా రేపు కనబడుతుంది మీకు. రేపు సండే కదా, 7వ దినంగా ఎవరెవరు సమకూర్చుకుంటారు రేపు కనిపిస్తుంది ఈ బ్యాచ్ మీకు. దేవుడు అంటాడు, వారమంతా నీకు ఇచ్చాను కదా, ఒకరోజు నాకు ఈయనన్నా అంటే. అప్పుడు ఏ రోజు ఆ రోజు కూర్చుకోమన్నప్పుడు తప్పిపోయిన వారు ఉన్నారు. 7వ దినాన మీరు వెళ్ళొద్దురని అన్నప్పుడు కూడా వెళ్ళోళ్ళు ఉన్నారు. 7వ దినాన దేవుళ్ళో బతుకురా. కొద్దిగా ప్రార్థనలో, వాక్య ధ్యానంలో కొద్దిగా కుటుంబానికి సమయాన్ని కేటాయించో, వాళ్ళని బలపరచడంలో, ప్రార్థన జీవితం, దేవుడు మందిరంలో గడపంటే 7వ దినాల్లో కూడా వ్యాపారం చేస్తూ లేకపోలేదు, ఉద్యోగాలు చేస్తూ లేకపోలేదు, 7వ దినాల్లో కూడా దేవుడిలో గడపకుండా ముందుకు సాగుతున్నప్పుడు లేకపోకుండా ఉండలేదు ఈ రోజున. సార్ చివరికి విశ్రాంతి దినాన్న కూడా, అంటే దేవుడి దినాన్న కూడా పనిచేసిన వారు ఉన్నారు. దీనిలో ఇప్పుడు ఏ పాపం కనబడ్డది? ఈ 3 కేటగిరీలో చూడండి. ఒకటి అవిధేయత. సార్ వెళ్ళకూడదా దినన్న వెళ్ళారు, లోబడలేకపోయారు. వాళ్ళు కొడతాడని తెలుసు దేవుడు, మోషే తిడతాడని కూడా తెలుసు. తర్వాత నెక్స్ట్ టైం ధర్మశాస్త్రాన్ని బోధించేప్పుడు, సమాజ మందిరంగా నిలబడ్డప్పుడు మమ్మల్ని అందరి ముందే తిడతాడని తెలుసు. అయినా సరే మళ్ళీ పోయారు. అవిధేయత.
దీంట్లో ఇంకో స్పెషల్ బ్రాకెట్లు ఇంకో బ్యాచ్ ఉంటుంది అయ్యా, బ్రాకెట్లు ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఇది కురిసే సమయంలో రాదు, కురవడం అంతా అయిపోయినాక వస్తుంది ఈ బ్యాచ్. ఇది లేట్ బ్యాచ్ అన్నట్టు. ఇది వింటున్నారా? ఎప్పుడు కురుస్తుందో, కురిసేప్పుడు రాదు ఇది సంఘానికి. కురవడం అంతా అయిపోయి లాస్ట్ సమయంలో వస్తుంది. ఇదంతా లేట్ బ్యాచ్. ఈ బ్యాచ్ కూడా ఉందన్నట్టు. ఇది కూడా అవిధేయత బ్యాచే, ఇది కూడా అవిశ్వాస బ్యాచే, దేవుడి ఎదుట దీన మనసు కలిగి నడవని బ్యాచ్ ఇది కూడా. ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధనలు వారు చేసిన అయ్యో తప్పిదలు మనలో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. వారికి కలిగిన అదే పరిస్థితి మనకు కలుగుద్దిగా, అదే చోటు చేసుకుంటుంది. ఆ రోజున వారు తప్పిదం చేస్తుంటే వారిని శిక్షించినప్పుడు ఈ రోజున మనల్ని ముద్దు పెట్టుకుంటారు ఆయన. ఇప్పుడు మనల్ని శిక్షిస్తారు ఆయన. ఎసార్నో ఎన్నోది అది 5వది. ఏ రోజు ఆ రోజే సమకూర్చుకోవాలన్న దాంట్లో తప్పిపోయారు, 7వ దినాన్న సమకూర్చుకోవద్దన్న దాంట్లోనూ తప్పిపోయారు. తర్వాత మరొక చోట 17వ అధ్యాయము 2వ వచనం చూడండి. మోషేతో వాదించుచు దేని గురించి? మళ్ళా నీళ్ళను గురించే. వారు రిక్వెస్ట్ చేస్తలేరు. రిక్వెస్ట్ కాదు అది, విన్నపాలు కాదు, మనవులు కాదు, వాదనే. ఏంటది? వాదన. అక్కడ మరలా దేవుడి పైన వారు విశ్వాసం చేత వారు ముందుకు సాగాలి ఆశపడ్డ చోట మరలా వాళ్ళు విశ్వాసంలో ఫెయిల్ అయినారు. మరొక చోట అప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందా? మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అంటే ఇక్కడ దాహము వాళ్ళకేనా, మోషకి వేయట్లేదా? అందరు నడుచుకుంటూ వస్తే మోష ఏమన్నా కారులో వచ్చాడా? ఆయన కూడా నడుచుకుంటూ వచ్చాడు అందరిలాగే, కానీ లోపడ్డ వ్యక్తి అయినా విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనలాగా మిగిలిన ప్రజలు ఉండలేకపోయారు. మరలా ఈ ప్రాంతంలో రెఫీదీం అనే ప్రాంతంలో వారు నీటి విషయంలో చేసినటువంటి ఆ కంప్లైంట్, ఆ యొక్క వాదన దేవుడు మళ్ళీ దాన్ని తప్పుగానే చూస్తున్నాడు ఆయన. తర్వాత మరొక చోటు చూద్దాం, కొంచెం వేగవంతంగా ముందుకు సాగిపోదాం. 32వ అధ్యాయం 7వ వచనం, నిర్గమకాండము 32:7. కాగా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు నియమించిన కాపలివాడు కాపల కాసేవాడు కొంచెం పక్కకి వెళ్ళాడు అంతే. ఏం జరిగింది? కొంచెం పక్కకి వెళ్ళాడు. దేనికోసము? దేవుడితో పాటు కొంచెం ప్రత్యేకమైన సమయాన్ని గడుపుదామని వెళ్ళాడు. వచ్చేలోగానే వారు అప్పుడే ఒక పూత పోసుకొని ఒక దూడ విగ్రహం చేసుకొని దానికి మొక్కడం మొదలుపెట్టి ఆరాధన చేసి, బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసి అర్థమవుతుంది, వారిపైన వస్త్రాలు లేకుండా నగ్నంగా నృత్యాలు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. తెలుగు బైబిల్లో మీకు ఆ పదం కనిపించదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. నగ్నంగా వారు వస్త్రాలు లేకుండా నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఏ ఆజ్ఞ అయితే దేవుడు వారికి ఇవ్వాలని ఆశపడ్డాడో, ఏ మహిమనైతే ఆయనకు మాత్రం ఇవ్వాలో, వారు ఒక దూడను పొతపోసుకొని ఇదే మనల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిందని మొక్కడం మొదలుపెట్టారు. మరలా అక్కడ వాళ్ళ అవిధేయత పాలయ్యారు, మరలా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారు. చివరికి ఇంతకుముందు వరకు మోషేనన్న కొద్ది గొప్ప వాదించేవాళ్ళు. ఈసారి మోషే లేని స్థలంలో ఎవరు వచ్చారు? అసిస్టెంట్ పాస్టరు అహరోన్ వచ్చారు. అహరోన్ అయితే మొత్తము జుట్టు పట్టుకొని ఆడిచ్చేశారు. కరెక్టేనా? జుట్టు పట్టించుకొని ఆడిచ్చేశారు. మరలా అక్కడ పడిపోయినటువంటి వీళ్ళ స్థితిగతిని దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. మరలా పడిపోయారు ఇక్కడ కూడా. తర్వాత చూడు మరొక చోట సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. జనులు ఇప్పుడు దేని గురించి సాగుతున్నారు? ఎన్ని బాధలు చూడలేక చేరుకునే గమ్యం గురించి కంటే ఎక్కువగా మధ్యలో ప్రయాణంలో ఎన్ని బాధలు వచ్చి ఆయాసము. కరెక్టేనా? నాతో రండయ్య పొద్దునంటే ఎన్ని ఆయాసాలు కొంతమందికి. అమ్మో అంత పొద్దున, అమ్మో అయ్యో కాళ్ళు నొప్పి వస్తాయి, కాళ్ళు వస్తాయి. ఇంకొక 2 గంటల వాక్యం ఇట్లా ఎక్క చెప్పాను అనుకో, ఇక ఆయాసాలు స్టార్ట్ అవుతాయి.
నిట్టూర్పు విడిచే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ప్రయాణంలో ఆయాసం ఎక్కువైపోయింది. కరెక్టే కదా? అయ్యా మనం కూడా ఆయాస పడుతున్నామా? భక్తిలో, ప్రార్థనలో ఎప్పుడు మీకు ఎలాంటి ఎదురు కాలేదా? మీరు మంచివారు. ప్రయాణం యొక్క ఆయాసం, భక్తి చేయడానికి, ప్రార్థన చేయడానికి, దేవుడి సన్నిధిలో దేవుని పని చేయడానికి ఆయాసపడేటువంటి విషయాలు ఈ రోజున జరుగుతున్నాయి. ఆయాస విషయం వాళ్ళు ఏం చేశారంట? కొంచెం ముందుకి సనుగుచుండగా చూసిరా, అది కూడా దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. అయ్యా నేను జాగ్రత్తగా మంచిగా చూడండి, ఇవన్నీ మీలో ఉండేలో చూసుకోవడానికి ఇవన్నీ మనం పెట్టేది. ముందు ఈ రాసేవన్నీ కూడా ఈ 3 కేటగిరీలు ఏ కేటగిరీ, తర్వాత ఇవి మనలో ఉన్నాయా, ఈ మనలో ఉన్నాయో చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ప్రధానమైనవి, ఉత్తమమైనవి ఆ 3 మనలో ఉన్నాయా లేదా, అసలు మనం నడుస్తున్నామా లేదా బయటపడుతుంది. దేవునితో పాటు నడుస్తున్నామా, దేవుడు మనల్ని ఆయన సన్నిధి వదిలేసి పారిపోతున్నామా లేదా దొరికేది ఇక్కడే. చూడండి అక్కడ అది యెహోవా యొక్క సన్నిధికి వినబడెను. వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. చూసారా, ఆయాసాన్ని బట్టి సనుగుకున్నా సరే ఏదైనా ఆయాసంగానే ఉంటుంది. ఒక పనిని దీర్ఘకాలికంగా చేస్తే ఆయాసమే కదా. ఏదైనా సరే ఆయాసంగానే కనబడుతుంది. అది సంపాదన అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, ఒక పాటలు పాడడం అవ్వచ్చు, ఏదైనా సరే దీర్ఘకాలికంగా జరుగు ప్రతిదీ కూడా ఆయాసమే. కానీ ఆ ఆయాసాన్ని బట్టి శక్తిని ఎట్లా పొందుకోవాలో ఆలోచన చేయాలి. కానీ సనుక్కోదు, గురుక్కోదు. యెహోవా దృష్టికి మనము కోపాన్ని మళ్ళా పొందుకోవడానికి, ఉగ్రత పొందుకోవడానికి కారణంగా కాకుండా చూసుకోవాలి. వీళ్ళదే చేశారు. ప్రయాణము ఊకే దించుడు, సామాన్లు తెరుచుడు, కొంతకాలం ఉండు, మళ్ళా మూసి మళ్ళా ప్రయాణం, మళ్ళా దించుడు, మళ్ళా మూసుడు, మళ్ళా దించుడు, మళ్ళా మూసుడు. ఇదే పని చేసి 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 కొంతమంది పాస్టర్ల కొడుకులకు ఆయాసాలు ఎక్కువ ఉంటాయి. మీరు గమనిస్తే ఎక్కడ పోయినా అంతే. కరెక్టే కదా? డ్రైవింగ్ చేసుడు, దించుడు, వాళ్ళు బోధించుడు, అదే విన్నదే వినుడు, అదే ఆయాసమవుడు, మళ్ళీ ఎక్కుడు. ఆయాసం. మీరు ఏ విషయంలో చూసుకోండి. సరే అందరి పక్కన పడండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీకు ఎక్కడైనా ఆయాసం వచ్చిందా? మీకు విషయం చెప్తా చూడండి. కాపరి కుటుంబానికి బయట ఉన్న ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంటే, కాపరి జీవితము, కాపరి యొక్క బతుకుల కుటుంబం ఎంత ఆశీర్వదించబడ్డది, దేవుడి సన్నిధిలో పని, దేవుడి యొక్క అద్భుతమైన అవకాశము అందరికీ దక్కుద్దా అంటారు. తీసుకొచ్చి 2 నెలలు పెట్టగానే ఆయాసం అయిపోతుంది. నిజమయ్యా? తీసుకొచ్చి 2-3 నెలలు దొరకబట్టి గట్టిగా పని చేయించి ఎంజాయ్ చేయి అన్నాం అనుకో, స్టార్టింగ్లా అబ్బబ్బబ్బా దుమ్ము దులిపి దేవానికి స్తోత్రం, మంచి భాగ్యం దొరికింది నాకు. తర్వాత దుమ్ము దులిపమ్మ తల్లి అంటే ఇంట్లో పనుంది మన అన్నిటికీ ఆయాసకరమైన విషయాలే. ప్రతిదీ ఆయాసమే. ప్రార్థనకు రమ్మంటే ఆయాసం, ప్రార్థన చేయమంటే ఆయాసం. అసలు ఈ ఆయాసకరం కాని ఏదైనా ఉందా అంటే, మీ పిల్లల్ని స్టార్టింగ్లో రోజు పొద్దున్నే ప్రార్థనకు రండిరా అన్న, ఫస్ట్ ఒక 1 మంత్ ఎంత ఆసక్తితో, తర్వాత ఆయాసాలు. ఈ మధ్యలో కొంచెం వారంలో 2 ఉదయాలు కొంచెం ఫ్రీ ఇవ్వగానే కొంచెం పర్వాలేదు, కొంచెం ఆయాసం తగ్గింది. అవునా కదా? చూసారా మీరు? కానీ అలాగ అర్థం కాలే. ఏది ప్రార్థన లేకుండా పిల్లలకు ఒక దినం ఉండదు. ఆ రోజుల్లో ఉదయం ఉండదు, సాయంత్రం అయితే ఉంటుందిగా. కానీ ఏది కూడా ఆయాసకరం కాకుండా చూసుకోండి. మీ పిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా, చిన్నపిల్లలు కదా, తొందరగా విసిగిక్కిపోతారు. కానీ ఇజ్రాయేల్ నుండి అంత తెలిసిన వారు, గమ్యం పైన ఆసక్తి కలిగి ఉండవలసిన వారు ఉండగా ఆయాసపడ్డారు. ముఖ్యంగా దేవుడి పనులు ఎప్పుడు ఆయాసపడకండి అయ్యా. తెలియకుండా చాలాసార్లు పడినారు. దేవుడి ఉగ్రత చాలా భయంకరంగా వస్తుంది అక్కడ. నేను ఈ మధ్యకాలంలో విన్నా, సండే నాడు తిన్నాక సిస్టర్స్ బోల్ దమ్మటప్పుడు కూడా బోల్ దమ్మితే కూడా ఆయాసపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పనిచేర లేదని అడిగితే బాగోదు, కానీ పడబాకండి, బాగోదు. ఉగ్రతకు వచ్చే కారణాలు అవన్నీ కూడా ఆయాసకరమైనటువంటిది. దేవుడి సన్నిధిలో పనిచేయడం అనేటువంటి ఒక ధన్యత, భాగ్యం. అది చేస్తూ ఉండగా ఆయాసంగా అనిపిస్తుందేమో, కానీ అయ్యా లేనోడు ఏడుస్తున్నాడు, అరే మాకు ఆ భాగ్యం లేదురా అని.
ప్రయాణంలో ఆయాసం. మరొక చోటు చూద్దాం. దాంట్లోనే 4వ వచనం చూడండి. దాంట్లో అదే 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా. మాంసాపేక్ష అంటే ఏంటో తెలుసా? మన ప్రాంతీయ భాషలో చెప్పండి. అమ్మా అంత చక్కగా చెప్పారంటమ్మా. మన ప్రాంతీయ భాషలో చెప్పండి. కక్క ముక్క, ముక్కల మీద ఎక్కువ మక్కువ, కోరిక, ఇష్టము. తిన్నప్పుడల్లా పాస్టర్ మీద గులగాల. ఏదైనా వంకాయ వేసినా సరే ఈ పాస్టర్ మాంసం తినేసిన ఆయన. నేను ఇప్పటికీ అదే చెప్తున్నా, గృహ కూడికల్లో నాన్ వెజ్ కట్ లేదు. లేదు. చర్చి లేదా సండే నాడు దేవుడు అనుగ్రహిస్తే, ప్రేరేపిస్తే, ఎవరైనా ముందుకు వస్తే కానీ గృహ కూడికలు లేదు. మీరు గమనిస్తే గృహ కూడికలో నాన్ వెజ్ కట్ అయినప్పటి నుంచి సంఖ్య తగ్గింది. మీరు చూడలేదా? నేను గమనించా. కాలక్రమేణా నాన్ వెజ్ తగ్గిన కొద్ది సంఖ్య తగ్గుతూ ఉంది. వచ్చేటోళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మళ్ళీ అప్పుడు రెగ్యులర్గా వచ్చేది, తడప వచ్చేది. ఇప్పుడు అసలు వస్తలేరు. ఎందుకంటే ముక్క లేదు కాబట్టి. మళ్ళీ ముక్కను ప్రవేశిస్తే అక్కలు వస్తారు. తిండి కాదయ్యా, ప్రయాణాలు కాదయ్యా, గమ్యాలపైన మన దృష్టి పెడదాం. మనం చేరుకోబోయేటువంటి ఆ ప్రపంచం చాలా గొప్పది. అక్కడ కూడా విందు ఉందిగా. ఆ విందు కోసం ఎదురు చూద్దాం. ఇది ఎందుకయ్యా విందు? ఇప్పుడు తింటే రేపు పొద్దున బహిర్భూమిలో కలిసిపోయేది. క్షణమాత్రం ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాల కొరకు, దానికోసం మనము పరలోక రాజ్య సంబంధమైన విషయాలు అవిధేత, దేవునికి ఉగ్రతను పొందుకోకూడదు. మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మాంసాపేక్ష అధికంగా ఉండడం వల్ల మాంసం పిచ్చిపడ్డది. అవునా? పూరీలు తెచ్చిపెట్టిర్రు లాస్ట్కి. వాళ్ళ పళ్ళ సందులలో ముక్కలు కనబడతా ఉండేవి. మాట్లాడుతుంటే తిని అన్నీ కనబడతా ఉండేవి. మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది. ఇక దాన్ని బట్టి కూడా దేవుడు ఉగ్రత వచ్చిందా లేదా వాళ్ళ పైకి? తిన్నారు, పొట్టన పడింది, పొట్టలోకి వెళ్ళింది, కానీ సమస్య అయితే వచ్చింది. తర్వాత మరొక సమస్య చూద్దాం. ఎన్నైనాయ్యా? 8, 9 తప్పు రాశాను ఎక్కడన్నా? మరి చెప్పరేమయ్యా? పోత విగ్రహం కదా. ఇజ్రాయెల్ ఎట్లయితే విగ్రహం చూపించి ఇదే మనల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చింది అన్నట్టుగా ఈ రోజున ఇదిగో ఈ పాస్టరే మనల్ని బయటకు తీసుకొచ్చింది అనేటోడు ఒకడు. కరెక్టేనా? వాళ్ళకు విగ్రహం పాస్టరే. ఎవడెవరిని బయటకు తీసుకురాడు, దేవుడే తీసుకొస్తాడు. కరెక్టేనా? ఈరోజు చాలామందికి చాలా విగ్రహాలు అయినాయి అంటాడు దేవుని యొక్క ప్రవక్త. నీవు దేవుని యొక్క స్థానాన్ని దేనికి ఇస్తావు? నీ విగ్రహమే. ఈరోజు నీ విగ్రహం ఏది? ఫోన్లు కొంతమంది విగ్రహాలు, పిల్లలు కొంతమంది విగ్రహాలు, భార్యాభర్తలకు ఒకరికొకరు విగ్రహాలు, కొంతమందికి పాస్టర్లు విగ్రహాలు, ఇంకా ఉద్యోగాల విగ్రహాలు, వ్యాపారాల విగ్రహాలు. ఇక లిస్ట్కి అంతు లేదు, పొదుపు లేదు, ఇక నడుస్తుంది ఏముంటుంది. సరే, ఇంకోటి చూద్దాం. దాంట్లో 14వ అధ్యాయం, సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. దేనికి? ఆ సర్వ సమాజము అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమును మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. శత్రు సైన్యం పైన యుద్ధం చేయండి అంటే ఈ బాధ. ఫస్ట్ ఏమో అరణ్యంలోనికి ఎంటర్ కావడానికంటే ముందు ఇదే డైలాగు, అక్కడ ఇక్కడ చచ్చిపోకపోతే మేము అని. ఇప్పుడు అరణ్యంలోకి ఎంటర్ అయ్యి అరణ్యం దాటి వాగ్దాన దేశంలోకి వెళ్ళేటప్పుడు అదే డైలాగు. ఏమని? అరే మేము అరణ్యంలోనే చావకపోతే, మన ఐగుప్తులోనే చావకపోతే, ఇక్కడ దాకా వస్తే సార్. మళ్ళా వాగ్దాన దేశంలోకి వెళ్ళేటప్పుడు కూడా సరిగా వాగ్దాన దేశం ముందర
సరే, సమయం దృష్టిలో పెట్టుకుని ముందుకు పోదాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ తప్పిదాలు కనబడుతూ ఉన్నాయి కదా. ఇజ్రాయేల్కి చాలా ఉన్నాయి, కానీ దాంట్లో కొన్నింటిని చూస్తున్నాను, ఎందుకంటే మీకు అన్నీ ఇదే. ఇవన్నీ చూస్తే పైన దేవుడు చెప్పిన 3 కేటగిరీలోనే ఏదో ఒక విషయాన్ని దాటడం వల్ల వచ్చిన తప్పిదాలు అవన్నీ. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ చూడండి, ఎర్ర సముద్రము దగ్గర శనిగారు వాళ్ళు అవిశ్వాసంలో పడిపోయారు. వాళ్ళ దగ్గర విశ్వాసాన్నే కదా, ఉత్తమమైనటువంటి ప్రధానమైన విశ్వాసాన్ని దేవుడు కోరుకున్నారు, వారు ఉత్పత్తి చేయలేకపోయారు. రెండోది మారా నీరు, ఎందుకది విధేయతయు దీన మనసును కోరుకున్నాడు దేవుడు. నీకు ఏదైనా అనుగ్రహించబడకపోతే నువ్వు ఎట్లా ఉండాలా? దీన మనసుడు అవ్వాలా. కరెక్టేనా? అన్నీ ఉన్న ఆకు అని మరి వచ్చింది, ఏం లేదు ఎగిసించబడుతుంది. అట్లాగే ఈ రోజున దానికి విరుద్ధంగా మనం ఏం చేయాలంటే, ఏం లేనప్పుడు ఇంకా దీనత్వంలో ఉండి తీరాలి. కరెక్టేనా? కానీ ఏం లేకపోతే బాగా ఎక్స్ట్రా చేస్తున్నది. ఈరోజు నీరు లేదు, ఏం చేయాలా? నువ్వు ఎక్కువ ఉపవాసాలు చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ లోపడాలి, ఎక్కువ దీన మనసు ప్రదర్శించాలా. కానీ దానికి విరోధమైన క్రియ. నీరు లేకపోతే తగ్గించుకొని దేవుని దగ్గర మోకరించవలసిన వారు ఇంక వివాదాలకు దిగారు. తర్వాత మాంసం దగ్గరనేమి, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవడం లేమి, దేవుడి యొక్క దినమైన 7వ దినాన సంపాదించుకోవడం ఏంది, నీరు కోసము ప్రయాణంలో ఆయాసం కావచ్చు, మాంసము ఇది వాగ్దాన దేశానికి ముందరవచ్చు. అన్ని చోట్ల ఈ మూడింటిని దాటుట వల్ల జరిగినటువంటి పాపాలు అవి. ఈ పాపాలన్నింటినీ చూసే దేవుడు మీకా గ్రంథంలో అంటాడు, అయ్యా నేను కేవలం మిమ్మల్ని అడిగింది న్యాయమును కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నడుచుట, ఇదే కదా నేను అడిగింది. ఈ 3 ఇవ్వలేరా? మత్తయి సువార్త 23:23 అదే అంటాడు. మళ్ళీ న్యాయము, కనికరం, విశ్వాసము, ఈ 3 కదా నేను అడిగింది. ఈ 3 ఇవ్వలేరా? దేవుడు మరలా దేవుని యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తా అంటాడు, దేవుడితోనూ వాక్యముతో మీరు ఎల్లవేళలా ఆల్వేస్ మీరు నడవాలంటే విధేయత, వాగ్దానము, షరతు, ఈ 3 కదా నేను మిమ్మల్ని అడిగింది. ఈ 3 మీరు ఎల్లవేళలా మీరు కనుక స్పృహ కలిగి ఉంటే అన్ని సమయాలలో, అన్ని కాలాలలో, అన్ని చోట్ల మీరు దేవుడితో వాక్యముతో కలిసి ప్రయాణం చేసిన వారు అవుతున్నారు. ఆమేన్. అలాంటి వారికి ఉండటకు జాగ్రత్త పడండి. మనం మధ్యాహ్న కాల సమయంలో ఈ 3 మరి ఒక్కొక్కదాన్ని మరింత వివరంగా చూపించున్న కొలది ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం.